హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి అల్లం మురబ్బా. జనరల్‌గా మనం బయట తినే అల్లం మురబ్బా పంచదారతో చేస్తూ ఉంటారు కదా! ఇక్కడ మనం ఎంతో హెల్తీగా ఉండేలాగా బెల్లంతో తయారు చేసుకుందాము. పర్ఫెక్ట్‌గా సేమ్ మనకు బయట కొన్నంతలాంటి టేస్ట్ రావాలి అంటే ఈ టిప్స్‌ని ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ అల్లం మురబ్బా అయితే వస్తుంది. చక్కెరతో చేస్తే కాస్త తెల్లగా వస్తాయేమో కానీ బెల్లంతో చేసిన ఏ స్వీట్ అయినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వింటర్ సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గులకి ఈ అల్లం మురబ్బా అయితే బెస్ట్ సొల్యూషన్. మరి లేట్ చేయకుండా ఈ అల్లం మురబ్బాని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్‌లో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈ అల్లం మురబ్బాకి మెయిన్‌గా కావాల్సినవి 3 ఇంగ్రీడియెంట్స్. అల్లం 100 గ్రాములు తీసుకుంటే బెల్లం మనం 300 గ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది. కప్పుల్లో అయితే ఒక కప్పు అల్లంకి 3 కప్పుల వరకు బెల్లంని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లంని వాడాను. బెల్లంతో పాటుగా ఒక కప్పు చక్కెరను కూడా తీసుకోవాలి. ఇది మనకి చక్కెర తీసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అయితే తెలుస్తుంది. లేదు మనం మొత్తం కూడా బెల్లంతోటే చేసుకోవాలి అనుకుంటే కంప్లీట్‌గా 4 కప్స్ వరకు మనం బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అల్లంని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇది ఒక పల్స్ తిప్పుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్‌ని యాడ్ చేసి ఎక్కడ కూడా నారలా లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, చూపించిన విధంగా ఇలా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు చక్కెరని వేసుకొని 3/4 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. దీంతో పాటుగా మనం ఏదైతే తీసుకున్నామో ఆర్గానిక్ బెల్లము దాన్ని కూడా వేసేసేయండి. ఇక్కడ ఆర్గానిక్ బెల్లం కొంచెం గట్టిగా ఉంటుంది కనుక నేను డైరెక్ట్గా అలాగే వేసాను. కొంచెం వాటర్ తగిలిన తర్వాత ముక్కలుగా విడిపోతుంది. చూసారు కదా, ఒక 2 మినిట్స్ మనం ఇలా కలుపుతూ ఉన్నట్టయితే బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది. ఇలా మనం వేసుకున్న బెల్లం అలాగే చక్కెర ఈ 2 కూడా లిక్విడ్గా కలిసిపోయిన తర్వాత మనం ఏదైతే అల్లంని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఓ 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండడం వలన అల్లం మొత్తం కూడా ఈ లిక్విడ్తో కలిసిపోతుంది. ఇలా మనం ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే బెల్లం మొత్తం కూడా నురగలా వస్తుంది. ఇలా నురగగా వచ్చినప్పుడు చిటికెడు ఇలాచీ పొడి అలాగే ఓ చిటికెడు వరకు సాల్ట్ని వేసుకోండి. ఈ రెండింటిని కూడా ఈ బెల్లంతో కలిసిపోయేలాగా ఓ 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండండి. ఈ స్టేజ్ నుంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మనకి బెల్లం అనేది కొంచెం అడుగు పట్టకుండా ఉండాలి అంటే మాత్రం కలుపుతూనే ఉండాల్సి ఉంటుంది. ఇలా మనకు ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. ఈ 20 నిమిషాల టైంలోపు మన పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. పాకం మనకి అరిసెల పాకం చేసుకుంటాం కదా, సేమ్ అలా చేసుకోవాలి. అలా గట్టి పాకం తీసుకుంటేనే అల్లం మురబ్బా తయారు చేసుకున్నప్పుడు ముక్కలు విరిగిపోకుండా పొడిగా అవ్వకుండా ఉంటాయి. ఈలోగా బటర్ పేపర్కి కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా ఒక 20-25 నిమిషాల తర్వాత ఒక్కసారి పాకంని చెక్ చేసుకుందాము. ఓ చిన్న ప్లేట్లో కొంచెం వాటర్ని వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పాకం వేయండి. కాస్త పాకం వేస్తే సరిపోతుంది. ఇలా మనకి చేత్తో తీసుకుంటుంటే వాటర్ని తగిలించుకుంటూ చేత్తో మనకి ఒక రౌండ్ షేప్లా చేసుకోండి. ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా, అందుకని వాటర్లో అప్పుడప్పుడు తగిలిస్తూ తీసుకుంటే మనకి కాలకుండా ఉంటుంది చేతు. ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా మనం చేత్తో ప్రెస్ చేస్తే ఏ వైపుకి ప్రెస్ చేస్తే ఆ వైపుకి అలా ఉండిపోవాలి. జారుడుగా ఉండకుండా రౌండ్ షేప్ బాల్ లాగా అవ్వాలి. ఇలా మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైతే బటర్ పేపర్కి మనము నెయ్యిని అప్లై చేసుకున్నామో దాంట్లో ఈ లిక్విడ్ మొత్తాన్ని వేసేసేయండి. ఇలా అల్లం పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం ఫ్లాటెన్గా చేసుకోండి. పైన ఇలా స్పాచులాతో నీట్గా చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా నీట్గా ఫ్లాటెన్గా చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు అలా వదిలేయండి. కాస్త చల్లారుతుంది. ఇలా చల్లారిన తర్వాత ఒక నైఫ్ని వాటర్లో పెట్టేసి ఇలా మనకి నచ్చిన షేప్ని కట్ చేసుకోవచ్చు. మన స్క్వేర్లా కానీ రౌండ్ షేప్లో కానీ ఎలా వీలుంటే అలా కట్ చేసుకోండి. ఇలా మన నైఫ్ని వాటర్లో పెట్టి కట్ చేయడం వలన నైఫ్కి ఈ పేస్ట్ అనేది అంటుకోకుండా ఉంటుంది అండ్ నీట్గా కూడా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా నిలువుగా అడ్డంగా కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ షేప్లా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా 2-3 గంటల పాటు చల్లారనివ్వండి. ఇలా 3 గంటలు చల్లారితే మనకి పర్ఫెక్ట్ షేప్స్ వస్తాయి. ఇలా 3 గంటల తర్వాత మనకి కింది నుంచి పేపర్ని పైకి లేపుతూ ఉంటే మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాం కనుక తొందరగానే విరిగిపోతాయి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకోవడానికి మనకి వీలుండదు. ఇలా కాస్త చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకుంటేనే పర్ఫెక్ట్ షేప్లోకి వస్తాయి. చూసారు కదా, బెల్లంతో అల్లం మురబ్బాని ఎలా తయారు చేయాలో. చాలా హెల్తీ అయిన ఈ అల్లం మురబ్బాని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రోజు పడగడుపున ఒక ముక్కను తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. జలుబు దగ్గర బారిన పడకుండా ఉండాలి అంటే తప్పకుండా రోజు ఒకటైనా దీన్ని తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.